హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ కర్రీ మేక కాళ్ళు కూర. దీన్ని ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా కాళ్ళను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. కడుక్కున్న కాళ్ళను ఒక కుక్కర్ గిన్నెలో వేసుకుని దానిలో ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్తో నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 20 నిమిషాలు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర ముందుగా మిక్సీ గిన్నె తీసుకుని పైన చెప్పిన మసాలా దినుసులన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకోండి. కొన్ని ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయల్ని తీసుకుని కట్ చేసుకోండి. ముందుగా మనం ఉడకబెట్టుకున్న కాళ్ళను పక్కన పెట్టండి. తర్వాత కుక్కర్ పెట్టుకుని దానిలో 5 నుండి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకొని ఉన్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయల్ని వేసి కలుపుతూ ఉండండి. అవి వేగాక మసాలా పేస్ట్ని వేసుకోండి. దాన్ని బాగా కలుపుకోండి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న కాళ్ళ ముక్కల్ని వేసుకోండి. ముక్కలు మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక బౌల్తో వాటర్ పోసుకోండి. దాన్ని బాగా కదిపి కుక్కర్ మూత పెట్టుకోండి. పదిహేను నిమిషాలు విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసి ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.